తెలంగాణ రాష్ట్రంలో శ్రీ గౌరవనీయులు ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజాప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ 7, 2024 నాటికి సంవత్సరం పూర్తవుతుంది. డిసెంబర్ 7, 2023 నాడు హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేశారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తొలి 48 గంటల్లోపే 6 గ్యారెంటీలలో 2 గ్యారెంటీలను మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలో మహిళలు, ట్రాన్స్జెండర్లకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా అందించే వైద్య సేవల పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు ప్రభుత్వం పెంచింది. ఈ పథకం కింద అందించే చికిత్సల సంఖ్యను మొత్తం 1835కి పెంచింది. అభయహస్తం హామీల అమలు కోసం ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించింది. ప్రగతి భవనాన్ని మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవనంగా మార్చి అక్కడ ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇచ్చిన హామీల కట్టుబడి 500 రూపాయలకి వంట గ్యాస్ సిలిండర్ సరఫరా, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగిస్తున్న గృహులకు ఉచిత విద్యుత్ అందిస్తుంది. పేద బడుగు బలహీన వర్గాల సొంత ఇంటికల నెరవేర్చేందుకు ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉప ముఖ్యమంత్రి శ్రీ గౌరవనీయులు మల్లుబట్టి విక్రమార్క సార్ గారు రాష్ట్ర శాసనసభలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై, విద్యుత్ రంగంపై శ్వేతపత్రాలు సమర్పించారు. కవులు, కళాకారులు, సినిమా రంగానికి చెందిన వారికి ప్రజా కళాకారులు దివంగత గద్దర్ గారి పేరిట అవార్డును ప్రదానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్విట్జర్లాండ్ లోని శ్రీ దావూద్ నగరంలో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో తొలిసారిగా ముఖ్యమంత్రి శ్రీ గౌరవనీయ యనమల రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు. సుమారు 40,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదిరాయి. ముఖ్యమంత్రి అమెరికా, దక్షిణ కొరియాలో చేసిన పర్యటనలో 36,000 కోట్ల రూపాయలు సంబంధించి ఒప్పందాలు కుదిరాయి. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ తరాల పరీక్షలు, ఇంటర్వ్యూలు, నియామక ప్రక్రియ పారదర్శకంగా తెలియగలిగేంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. 10 అవార్డులు పొందిన తెలుగు ప్రముఖులను రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్మానించారు. వీరికి 25 లక్షల రూపాయల నగదు బహుమతి, నెలకు 25,000 రూపాయల పెన్షన్ ప్రభుత్వం మంజూరు చేసింది. అధికారంలోకి వచ్చిన 11 మాసాలలోనే 50,000 మందికి నియామక ఉత్తర్వులు అందజేశారు. ఉద్యోగుల కోసం గరిష్ట వయో పరిమితిని 44 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాలకు పెంచింది. మెగా డిఎస్సీని నిర్వహించి 11,062 మంది ఉపాధ్యాయులకు ఒకే రోజు నియామక పత్రాలను అందజేసిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కింది. ఆధునిక పరిశ్రమల అవసరానికి తగినట్టు రాష్ట్ర యువతను తీర్చిదిద్దేందుకు అనుగుణంగా 65 ఐటీఐలను ఆధునిక సాంకేతిక కేంద్రాలు తీర్చిదిద్దుతుంది. హైదరాబాద్ లోని మారేపల్లి ఐటీసీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ముఖ్యమంత్రి శ్రీ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. స్కిల్ యూనివర్సిటీ కోర్సులకు ఈ ఏడాది నుంచే ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ గాంధీ స్కిల్ అభయహస్తం పథకాన్ని ప్రారంభించి సివిల్స్ లో మేసికి అర్హత పొందిన 135 మందికి ఒక్కొక్కరికి 1,00,000 రూపాయల వంతున ఆర్థిక సాయం అందించింది.